హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. లాస్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1.1లో 1-2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎక్సర్సైజ్ 1.1లో 3-4-5 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం ఎలాగో నేర్చుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద కంప్లీట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. Let us start the problems. The problem is, use the division algorithm to show that the square of any positive integer is of the form of 3p or 3p plus 1. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? సో సాల్వ్ చేసే ముందు ఒక్కసారి యూక్లిడియన్ అల్గరిథంని రివైజ్ చేద్దాం. వాట్ ఈస్ ద యూక్లిడియన్ అల్గరిథం? ఇఫ్ a, b are two positive integers, then there exist q and r such that a is equal to bq plus r. Here q is the quotient, r is the remainder, and the remainder value is always lies between 0 to less than b అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్: లెట్ a be ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకుంటున్నాను. అండ్ వాట్ ఈజ్ బి? ఏం ప్రూవ్ చేయమన్నాడు మనకి? స్క్వేర్ ఆఫ్ ఏ వాల్యూ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p లేదా 3p plus 1 అన్నాడు. అంటే b వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3. సో లెట్ b ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ ఇంటీజర్, రైట్? నౌ by using the Euclidean algorithm, we call it as division algorithm also. A is equal to pq plus r. Here b value enta 3, so 3q plus r. R is a remainder kada, it lies between ఏమని చెప్పాను 0 to less than b. b value ఎంత మనకి 3, అంటే రిమైండర్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 to less than 3. అంటే ఇదే రిమైండర్ వాల్యూ 0 అవ్వచ్చు, 1 లేదా 2. సో వీ హ్యావ్ 3 కేసెస్ టు ప్రూవ్ ద సొల్యూషన్. కేస్ 1 చూద్దాం. ఏంటి కేస్ 1? ఇఫ్ రిమైండర్ కనుక 0 అయితే, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, బై ద అల్గరిథం a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r. ఇక్కడ r వాల్యూ ఎంత మనకి 0, సో 3q ప్లస్ 0. 3q ప్లస్ 0 అంటే 3qఏ. కానీ క్వశ్చన్లో ఏమడిగాడు? స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. సో ఇక్కడ మనం స్క్వేర్ని అప్లై చేయాలి. ఓకే, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. రెండు పక్కల స్క్వేర్ని అప్లై చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3qకి మొత్తానికి హోల్ స్క్వేర్. అంటే దీని అర్థం ఏంటి? హోల్ స్క్వేర్ అంటే 3కి స్క్వేర్ ఉంది, క్యూకి కూడా స్క్వేర్ ఉంది. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 కదా, అండ్ క్యూ స్క్వేర్. సో నేను ఈ 3 ఇంటూ క్యూ స్క్వేర్ని ఒక బ్రాకెట్లోకి తీసుకున్నా. సో ఐఎమ్ అజ్యూమింగ్ 3q స్క్వేర్ వాల్యూ మొత్తాన్ని కూడా నేను పీగా డినోట్ చేసుకున్నా. దట్ మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3p. హియర్ వాట్ ఈజ్ p వాల్యూ? p ఈజ్ ఈక్వల్ టు, సిన్స్ p ఈజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్, ఆర్ లెట్ p ఈజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్ లేదా 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p. ఈ బ్రాకెట్లో ఉన్న ఎంటైర్ వాల్యూ నేను pగా డినోట్ చేసుకున్నా. సో ఇప్పుడు నాకు ఏమైంది? ఒక పాజిటివ్ వాల్యూ యొక్క స్క్వేర్ ఏ ఫామ్లోకి వచ్చింది? 3p ఫామ్లో వచ్చింది. కేస్ 2లో ఎలా వస్తుందో చూద్దాం. ఇఫ్ ఒకవేళ రిమైండర్ కనుక 1 అయితే, అప్పుడు యూక్లిడియన్ అల్గరిథం ప్రకారం ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3q ప్లస్ 1. రిమైండర్ 1 కాబట్టి 3q ప్లస్ 1. సో ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. రెండు పక్కల స్క్వేర్ అప్లై చేయండి. ఏ స్క్వేర్, ఈ పక్కన ఏమొస్తుంది? 3q ప్లస్ 1 ఉంది కదా, మొత్తానికి స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ 3q ప్లస్ 1లో ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది. అసలు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఎక్స్పాండ్ చేద్దాం. a స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ యొక్క స్క్వేర్, 2 ఇంటూ a ఇంటూ b. a అంటే ఫస్ట్ టర్మ్, b అంటే సెకండ్ టర్మ్, అండ్
బి స్క్వేర్. బి వాల్యూ ఎంత ఇక్కడ 1. దీన్ని ఏ అని దీన్ని బి అని అనుకోవాలి. నౌ 3q స్క్వేర్ ఇందాక ఇక్కడ ఎలా అయితే నేను డివైడ్ చేశాను అలా 3 ఇంటూ 3 స్క్వేర్ క్యూ స్క్వేర్ కదా, 3 స్క్వేర్ని 3 ఇంటూ 3 అని, క్యూ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. ఇక్కడ ఈ టర్మ్స్ లోంచి కూడా నేను 3ని బయటికి తీసుకొస్తే 2 ఇంటూ క్యూ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత 1. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లోంచి 3ని కామన్ తీస్తే we have 3q square plus 2q ప్లస్ బయట ప్లస్ 1 అని ఇంకొక టర్మ్ ఉంది. ఈ బ్రాకెట్లో ఉన్న ఎంటైర్ వాల్యూని నేను p అనుకుంటున్నా. సో నాకు ఇప్పుడు ఏ ఆన్సర్ వచ్చింది 3p ప్లస్ 1 అంటే ఏ అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ని స్క్వేర్ చేస్తే కేస్ 1లో 3p వచ్చింది, కేస్ 2లో 3p ప్లస్ 1 లాగా వచ్చింది. కేస్ 3 కూడా చెక్ చేద్దాం, అప్పుడు మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఒకవేళ రిమైండర్ కనుక 2 అయితే యూక్లిడియన్ అల్గోరిథం ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2. నౌ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 మొత్తానికి కూడా హోల్ స్క్వేర్. సేమ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్. ఫస్ట్ టర్మ్ ఏమో 3q, సెకండ్ టర్మ్ ఏమో 2. నవ్వు ఇక్కడ అగైన్ 3q హోల్ స్క్వేర్ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు. సో 3 ఇంటూ 3 క్యూ స్క్వేర్. అలాగే ఇక్కడ 3ని నేను కామన్ తీస్తే రిమైనింగ్ ఏ మిగిలినాయి 2 ఇంటూ 2, 2 2s are 4 ఇంటూ క్యూ 4q ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో 3 ఇంటూ 3q స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 4q ప్లస్ ఇక్కడ 4ని నేను 3 ప్లస్ 1 4ఏ కదా, 4ని మనం 3 ప్లస్ 1గా రాసుకోవచ్చు కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ లోంచి కూడా 3ని కామన్ తీస్తే 3q స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3 తీసేస్తే 4q ప్లస్ మరి ఇక్కడ 3 ఉంది కదా, 3 తీసేస్తే ఏముంటుంది 3 అంటే మనం 3 ఇంటూ 1 అని ఆలోచించాలి. సో 3 తీసేస్తే ఇంకా 1 ఉంటుంది ప్లస్ 1. ఈ బ్రాకెట్లో ఉన్న ఎంటైర్ టర్మ్ని నేను p అనుకుంటే 3p ప్లస్ 1. ఇప్పుడు చెక్ చేయండి, క్వశ్చన్లో స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ అని ఒక పాజిటివ్ ఇంటీజర్కి స్క్వేర్ చేస్తే 3 కేసెస్లో ఏమొచ్చింది ఎయిదర్ 3p వచ్చింది ఆర్ 3p ప్లస్ 1 వచ్చింది. అదే కదా ప్రూవ్ చేయమన్నారు. షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p ప్లస్ 1. సో మనకి అదే వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ మనం ఏమని రాసాము ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ని ప్లస్ విఈ అని, నెగిటివ్ని మైనస్ విఈ అని కూడా రాసుకోవచ్చు. ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉంది 3p లేదా 3p ప్లస్ 1. ఓకే, ప్రూవ్ చేసాం. ఇది సొల్యూషన్ అన్నమాట. అర్థమైందా? ఒక్కసారి రివైజ్ చేసుకోండి, ఇంకా క్లారిటీ వస్తుంది. గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లంలో యూజ్ ద డివిజన్ అల్గరిథం టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8. ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ యొక్క క్యూబ్ చేస్తే ఆ క్యూబ్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందంట 9mలో కానీ 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 లాగా ఉంటుందంట. లెట్ us చెక్ ఇట్. ఓకే, సో ఫస్ట్ మనం ఇంకొకసారి యూక్లిడియన్ డివిజన్ అల్గరిథం యొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 ఇంటీజర్స్ దెన్ ఎలాంటి ఇంటీజర్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ క్యూ అండ్ A is equal to BQ plus R where R values lies between 0 to less than B. ఇది యూక్లిడియన్ అల్గరిథం. సో ప్రాబ్లంలోకి వెళ్తే ఏమన్నాడు, సో షో దట్ ఏం చూపించమన్నాడు క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సో సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఏ అనేదాని ఒక పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకుంటున్నా. మరి బి వాల్యూ ఏంటి
దాని యొక్క క్యూబ్ ఎలా ఉంటుంది అన్నాడు, ఎయిదర్ 9m లా అన్నా ఉంటుంది, 9m+1 ఆర్ 9m+8 అన్నాడు. సో అంటే బి వాల్యూ ఎంత వచ్చినట్లు మనకి బి. సో బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9. బి ఈజ్ ఈక్వల్ టు 9. బై యూజింగ్ యూక్లిడియన్ అల్గరిథం, బై యూజింగ్ యూక్లిడియన్ అల్గరిథం, దాని డివిజన్ అల్గరిథం అని కూడా అంటారు. ఏంటి యూక్లిడియన్ అల్గరిథం? ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ బి వాల్యూ ఎంత మనకి 9. సో 9q ప్లస్ ఆర్. ఆర్ అంటే రిమైండర్. రిమైండర్ ఎలా ఉంటుంది అనుకున్నాం, ఇట్ లైస్ బిట్వీన్ 0 to less than బి. బి వాల్యూ 9. సో 0 నుంచి 9 కి మధ్యలో ఉంటుంది. అంటే రిమైండర్ ఏమవ్వచ్చు, ఎయిదర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 0 నుండి 8 మధ్యలో ఏ వాల్యూ అయినా కూడా అవ్వచ్చు. సో అంటే ఇక్కడ మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయి, టోటల్గా 9 కేసెస్ ఉన్నాయి సాల్వ్ చేయటానికి. ఓకే, కనీసం ఒక 4 కేసెస్ చేసి సిమిలర్లీ మిగతావి కూడా ఇలాగే వస్తాయి అని చెప్పి మనం ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఫస్ట్ కేస్ 1 చూద్దాం. కేస్ 1 ఏంటి, లెట్ ఆర్ వాల్యూ 0 అని తీసుకోవాలి, అది కేస్ 1. అప్పుడు ఏమవుతుంది, మన యూక్లిడియన్ అల్గరిథం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ కదా. అంటే బి వాల్యూ ఏంటి ఇక్కడ మనకి 9. 9q ప్లస్ ఆర్ వాల్యూ 0. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 9q. ఏమన్నాడు, ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ అనలా, క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. సో క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు పక్కల క్యూబ్ చేసామనుకోండి, ఇది ఏ క్యూబ్ అవుతుంది, ఇది 9q మొత్తానికి కూడా హోల్ క్యూబ్ అవుతుంది. అంటే దీని అర్థం 9 క్యూబ్ క్యూ క్యూబ్ అని. 9కి క్యూబ్ ఉంది, క్యూకి కూడా క్యూబ్. సో 9 క్యూబ్ ని నేను 9 × 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇంటూ పక్కన క్యూ క్యూబ్ ఉంది. సో 9 × 9 స్క్వేర్ క్యూ క్యూబ్. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ మొత్తాన్ని కూడా నేను m అనుకుంటున్నా. సో ఏ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది, 9m. ఏంటి m అంటే ఏంటి, ఐఎమ్ టేకింగ్ m ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఇన్ ద బ్రాకెట్ 9 స్క్వేర్ క్యూ క్యూబ్. ఓకే, అంటే ఇక్కడ క్యూబ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ ఏ ఫామ్ లోకి వచ్చింది, నాకు 9m ఫామ్ లోకి కనిపించింది అనమాట. ఓకే, ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2లో ఈసారి రిమైండర్ నేను 1 అని తీసుకుంటున్నా. సో దాని ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 9q ప్లస్ 1. ఏం చేయాలి, క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు పక్కల క్యూబ్ చేయండి. ఇక్కడేమో ఏ క్యూబ్, ఇటు సైడ్ 9q ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇప్పుడు ఇది మనకి ఒక ఫార్ములా. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఈ 9q ప్లస్ ఏని మనం ఎక్స్పాండ్ చేస్తాం. ఇందులో ఏ అంటే మనకి 9q, 1 అంటేనేమో బి వాల్యూ. ఓకేనా. సో ఫస్ట్ టర్మ్ క్యూబ్ 9q హోల్ క్యూబ్, 3a² బి అంటే 3 × 9q మొత్తానికి స్క్వేర్ ఇంటూ బి వాల్యూ 1 ప్లస్ 3 × ఫస్ట్ టర్మ్ కి స్క్వేర్ 9q² సారీ బి ఇంటూ a² కదా. సో ఇక్కడ 3 × 9q 3 × 9q ఇంటూ 1² ప్లస్ బి క్యూబ్ అంటే 1 క్యూబ్. ఎప్పుడు కూడా ఇలా వచ్చినప్పుడు మనం ఇలాంటి ఫామ్ లో చూపించాలి. 9m+1 9m+8 ఇలాంటి ఫామ్ లో చూపించాల్సి వచ్చినప్పుడు 9 ని మనం కామన్ తీసుకోవాలి. ఈ లాస్ట్ 1 క్యూబ్ అంటే 1ఏ కదా. సో +1 అలా ఉంచేసేయండి. ఈ మిగతా 3 టర్మ్స్ లోంచి కూడా మనం 9 ని కామన్ తీయాలి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ అర్థం ఏంటి, 9³ క్యూ అని అర్థం, ప్లస్ 3 × ఇక్కడ 9కి స్క్వేర్ క్యూకి స్క్వేర్ ఇంటూ 1 తో ఇంటూ చేస్తే మళ్ళీ 1 అదే వస్తుంది. 3 ×
9 ఇంటూ క్యూ ఇంటూ 1. ఈ పక్కన ఉన్న ప్లస్ 1 క్యూబ్ అర్థం 1. ఇప్పుడున్న ఈ 3 టర్మ్స్ లోంచి కూడా మనకి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. 9 ని కామన్ తీయండి. 9 క్యూబ్ లో ఒక 9 తీసేస్తే 9 స్క్వేర్ క్యూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9 స్క్వేర్ లో ఒక 9 తీసేస్తే ఒక్క 9 ఉంటుంది, టు క్యూ స్క్వేర్. ఇక్కడ 3 ఇంటూ 9 లో 9 తీసేస్తే 3 ఇంటూ క్యూ. ఈ 3 టర్మ్స్ లోంచి నేను 9 కామన్ తీసా, బయట ప్లస్ 1 ఉంది. ఈ బ్రాకెట్ లో ఉన్న ఎంటైర్ టర్మ్స్ మొత్తాన్ని కూడా m అనుకుంటున్నా. సో 9m ప్లస్ 1 అంటే ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ని క్యూబ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 9m ప్లస్ 1 లాగా వచ్చింది అనమాట. ఓకే, ఇది కేస్ 2. కేస్ 3 చూద్దాం. కేస్ 3లో r is equal to 2 అని తీసుకుంటున్నా. సో a is equal to 9q plus 2. అగైన్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్స్ కూడా క్యూబ్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? ఈ పక్కన a క్యూబ్, ఇటు 9q plus 2 హోల్ క్యూబ్. సేమ్ మళ్ళీ a plus b హోల్ క్యూబ్ ఫార్ములాని అప్లై చేయండి. చేస్తే 9q హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 9q హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 9q ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. ఇది ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఏది మల్టిప్లికేషన్ చేయకండి. 9 కి క్యూబ్ ఉంది, అప్లై చేసేయండి. 9 క్యూబ్, క్యూ కి క్యూబ్ ఉంది, క్యూ క్యూబ్. అలాగే 3 ఇంటూ 9 కి స్క్వేర్, క్యూ కి స్క్వేర్ ఇంటూ 2. 3 ఇంటూ 9 ఇంటూ క్యూ ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత? 8. ఓకేనా? నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 3 టర్మ్స్ లోంచి ఇందాకట్లాగా 9 కామన్ తీసేయండి, లాస్ట్ లో ప్లస్ 8 రాయండి. ఫస్ట్ టర్మ్ 9 క్యూబ్ లోంచి ఒక 9 తీసేస్తే 2 9లు ఉంటాయి, 9 స్క్వేర్ క్యూ క్యూబ్. సెకండ్ టర్మ్ లోంచి 9 ఒకటి తీసేస్తే 3 ఇంటూ 9 ఇంటూ క్యూ స్క్వేర్ ఇంటూ 2. థర్డ్ టర్మ్ నుంచి 9 తీసేస్తే 3 ఇంటూ క్యూ ఇంటూ 4. ఈ బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని కూడా నేను m అనుకుంటున్నా. ఇట్ ఈస్ 9m ప్లస్ 8. అంటే ఇక్కడ ఏ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 9m ప్లస్ 8. అంటే ఇక్కడ మనం 0కి 1కి 2కి అప్లై చేస్తాం. సిమిలర్లీ మీరు ఇంకొక 2-3 కేసెస్ తీసుకుని అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత ఏమని రాయొచ్చు అంటే ద క్యూబ్ ఆఫ్, similarly apply for the remaining cases we conclude that the cube of any positive integer is of the form of 9m plus 1 or 9m plus 8 అని ప్రూవ్ చేసామన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ ఆర్ లో అంటే రిమైండర్ 0 to 8 దాకా రావచ్చు. అంటే 8 కేసెస్ ఉన్నాయి. ఒక 3-4 కేసెస్ ని మీరు సాల్వ్ చేసేసి సిమిలర్లీ రిమైనింగ్ కేసెస్ లో కూడా ఇలాగే వస్తుంది. కాబట్టి నేను కంక్లూడ్ చేస్తున్నాము, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అనేది ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m కానీ, లేదా 9m plus 1 కానీ, లేదా 9m plus 8 ఫామ్ లో కానీ ఉంటుంది అని ప్రూవ్ చేస్తున్నామని కంక్లూడ్ చేయొచ్చు. అర్థమైందా? వెరీ గుడ్. గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఏం చూపించమన్నాడు? షో దట్ 1 and only 1 out of n అంటే n కానీ, n+2 కానీ, లేదా n+4 కానీ, ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 ఈజ్ డివిజబుల్ బై 3. ఈజ్ డివిజబుల్ బై 3 ఎప్పుడంట? n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ బిలాంగ్స్ టు, ఈ సింబల్ ఏమంటారు? బిలాంగ్స్ టు. పాజిటివ్ ఇంటిజర్ ని z+ తో డినోట్ చేస్తాం. అంటే నువ్వు n లోకి తీసుకునే నెంబర్స్ అన్ని ఏమై ఉండాలి? పాజిటివ్ ఇంటిజర్స్. ఏమిటి పాజిటివ్ ఇంటిజర్స్? మనకి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటన్నిటిని కూడా మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం.
సో ఎన్లోకి ఏదన్నా పాజిటివ్ ఇంటిజర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎన్ వాల్యూ కనుక 1 అయితే, సో ఈ 3 కేసెస్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే n ప్లస్ 2 ఎంత అవుతుంది? 1 ప్లస్ 2 3. n ప్లస్ 4 ఎంత అవుతుంది? 1 ప్లస్ 4 5. అంటే 1 3 5. ఇవి దీని వాల్యూస్ n ప్లస్ 2 n ప్లస్ 4. ఈ 3 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబరు డివిజబుల్ బై 3 అవుతుంది. 1 డివిజబుల్ బై 3 అవుతుందా? కాదు. బట్ 3, yes, 3 ఈజ్ డివిజబుల్ బై 3. 5 ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. సారీ. సో ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు 3తో డివిజబుల్ అయ్యింది. అలాగే ఈసారి ఇంకొక నెంబర్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ n ఈజ్ ఈక్వల్ టు 5. అప్పుడు n ప్లస్ 2 ఎంత అవుతుంది? 5 ప్లస్ 2 7. n ప్లస్ 4 ఎంత అవుతుంది? 5 ప్లస్ 4 9. అంటే ఇక్కడ 5 7 9. ఈ 3 నెంబర్స్లో ఏ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది చెప్పండి? రైట్, 9 ఈజ్ డివిజబుల్ బై 3. ఈ 2 నెంబర్స్ 3తో డివిజబుల్ కావు. అర్థమైందా? అంటే మీరు ఎన్లోకి ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా సరే ఈ 3 నెంబర్స్లో ఎన్లో కానీ n+2 కానీ n+4 కానీ ఈ మూడిట్లో ఏదో ఒక నెంబర్తో అది ఖచ్చితంగా డివిజబుల్ అవుతుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఫర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ నెంబర్ తీసుకుందాం? 6. n+2 ఎంత అవుతుంది? 6 + 2 8. n+4 ఎంత అవుతుంది? 6 + 4 10. అంటే 6 8 10. ఈ 3లో 6తో 3 అనే నెంబర్ డివిజిబుల్ అవుతుంది, మిగతా 2 నెంబర్స్తోనూ డివిజిబుల్ కాదు. ఆర్ యు అండర్స్టాండ్? సో వీ సెడ్ దట్ therefore 1 and ఓన్లీ 1 ఒక్కదాంతోనే అవుతుంది కదా. సో 1 and only 1 అవుట్ ఆఫ్ these 3 values n, n+2 or n+4 is divisible by 3. ఎప్పుడు? where n is a పాజిటివ్ ఇంటిజర్. పాజిటివ్ ఇంటిజర్ ఎలా డినోట్ చేస్తాం? z+. ఓకే, అర్థమైంది కదా? రైట్. సో ఇవాళ 3rd, 4th, 5th 3 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసాము. ఒకసారి రివైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.